తెనాలి బురిపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో స్వర్గీయ రిటైర్డ్ హెచ్ఎం అంచా సీతారామయ్య 8వ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు ఆశ్రమవాసులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి వారిని అభినందించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో స్వర్గీయ అంచా సీతారామయ్య 8వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు వెంకటరమణ కళ్యాణి దంపతులు ఆశ్రమవాసులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ తల్లిదండ్రుల రుణాన్ని వారి కుమారులు తీర్చుకోవాలని అన్నారు. జన్మనిచ్చి ఉన్నత స్థితికి తీసుకువచ్చి మంచి జీవితాలనిచ్చిన తల్లిదండ్రులను ఎవరూ విస్మరించకూడదని ఆయన అన్నారు. ధర్మదాతల దాతృత్వం వల్లే ఆశ్రమం కొనసాగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ అంచా సీతారామయ్య కుటుంబ సభ్యులు అలాగే మేక రాజగోపాల్, కొడాలి బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కీర్తిశేషులు శ్రీ అంచా సీతారామయ్య గారు రిటైర్డ్ హెడ్ మాస్టరు ఎల్వరు గ్రామం వారు 8వ వర్ధంతి సందర్భంగా కుమారుడు వెంకటరమణ గారు, కోడలు కళ్యాణి గారు ఆశ్రమాసులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ స్థితికి ఉన్నత స్థితికి తీసుకొచ్చి మనకి ఈ లోకంలో ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించినటువంటి ప్రత్యక్ష దైవ స్వరూపులు తల్లిదండ్రులు. అందుకనే మానవుడికి రుణాలు ఉన్నాయి. పితృ రుణం, దైవ రుణం, ఋషి రుణం. ఈ రుణాల్లో మొట్టమొదటి పితృ రుణం. తండ్రి మాటని అమలుపరచడం గొప్ప విషయం. అనంతరం కూడా గుర్తుపెట్టుకుని వారి పేరుతో సేవలు అందించి వారి ఉత్తమ సద్గతులు పొందడానికి, ఆత్మశాంతించడానికి చేసే కార్యక్రమాలే ఈ తిథులనండి, వర్ధంతులనండి. మరి వారి పేరుతో భోజనాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారి బంధువులు మేక రాజగోపాల్ గారు వచ్చారు, కొడాలి బాబురావు గారు వచ్చారు. ఎందుకంటే స్నేహపూర్వకంగా భక్తి విశ్వాసాలు కలిగి పెద్దల ఏడల భక్తి విశ్వాసాలు ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమాలు రావడానికి వీలవుతుంది. అందుకని వారికి కూడా నేను ధన్యవాదాలు చెబుతున్నాను. మా తండ్రి గారి అంచా సీతారామయ్య గారు ఎలవరు గ్రామ వాస్తవ్యులు జిల్లా పరిషత్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయినారు. వాళ్ళ 8వ వర్ధంతి సందర్భంగా మేము మాకు తోచిన విధంగా గాంధీ ఆశ్రమంలో వయోవృద్ధులకి భోజనం సదుపాయం ఏర్పాటు చేయడం అనేది.